నల్లగొండ జిల్లాలో హస్తం పార్టీ ఆగమాగమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యంగా తాజాగా డీసీసీ ప్రెసిడెంట్ గా నియమితులైన కైలాష్ నేత రెచ్చిపోయారు. తనను అసభ్యకరంగా దూషించడమే కాకుండా చనిపోయిన తన తల్లిదండ్రులను కూడా తిట్టాడంటూ కోమటిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుడి వల్ల అసలే కష్టాల్లో ఉన్న పార్టీ మరింత నష్టాల్లో కూరుకుపోతోందని కోమటిరెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే తనను తన తల్లిదండ్రులను దూషించిన కైలాష్ నేతపై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను తక్షణమే టర్మినేట్ చేసి వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేతని మార్చాలని సీఎంకు మంత్రి కోమటిరెడ్డి లేఖ రాసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుని ఎంపిక సంబంధించి కొంత వివాదం చెలరేగింది. డీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు తుమ్మల మోహన్ రెడ్డి మాజీ డీసీసీ ఆయన ఆశించారు. ఆయన డీసీసీ అధ్యక్ష పదవి ఖాయమని ఆయన భావించారు. అయితే తాజాగా మన ఓయూజేఏసీకి సంబంధించిన నేత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కైలాష్ నేతకు సామాజిక సమీకరణలో భాగంగా పద్మశాలి సమాజం సంబంధించినటువంటి కైలాష్ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆయన అనుచరుడు మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆయన పదవి దక్కకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా కైలాష్ నేతను తొలగించాలి, గతంలో మా కుటుంబం పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించొద్దు, నేను పోలీస్ స్టేషన్ లో ఆయన పైన ఫిర్యాదు కూడా చేస్తానని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కైలాష్ నేతకు సన్నిహితంగా ఉన్నారు. ఆయనకు డీసీసీ అధ్యక్ష పదవి రావడంలో కూడా ఆయన సహకరించారన్నటువంటి వాదన ఉంది. ఈ నేపథ్యంలో కైలాష్ నేతకు రావడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. మోహన్ రెడ్డికి పదవి దక్కిందని వాళ్ళంతా భావించారు. రాజగోపాల్ రెడ్డి ఇతర వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవి రావడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితులు ఆయన అనుచరులంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. మోహన్ రెడ్డి బాహాటంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన విమర్శలు చేశారు. ఎందుకంటే పార్టీ కోసం నమ్ముకున్నటువంటి వ్యక్తిని, పార్టీ కోసం అండదండలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో కూడా తాను అనేక సందర్భాల్లో ఆయనకు మద్దతుగా నిలిచాను. కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు, అదేవిధంగా ముఖ్యంగా వార్డు మెంబర్ గెలవలేని వ్యక్తులకు పదవులు వస్తాయి, కానీ పార్టీని నమ్ముకున్న వారికి రావని చెప్పి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సన్నిహితంగా ఉన్నారు. ఆయన వల్ల ఈ స్థాయికి వచ్చానని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అనుచరునికి పదవి రాకపోవడం పట్ల వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అనుచరుల ఒత్తిడిని కూడా ఆయన పైన ఉండడంతో ఆయన ఒక ఘాటు లేఖను కూడా రాశారు. ఆయన తొలగించాలని చెప్పి స్వయంగా మంత్రి లేఖ రాసినటువంటి నేపథ్యంలో మిగతా ఆయనకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కైలాష్ నేతను తొలగించి మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఇతర ఆయన సన్నిహితులకు అవకాశం ఇవ్వాలనేది ఆయన భావనగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి మద్దతు ఉండడం వల్ల ఆ రకంగా చేస్తున్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఉన్న కైలాష్ నేత ఓయూలో ఉంటూ విద్యార్థి నాయకుడుగా పనిచేశారు. కాంగ్రెస్ లో 2014లో ఆయన చేరారు. ఆయన పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. రెండోది డీసీసీ అధికార ప్రతినిధిగా, డీసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అయితే ఆయన సామాజిక సమీకరణాల కోటాల నేపథ్యంలో కైలాష్ నేతను కొనసాగిస్తారా, లేదా వెంకటరెడ్డి ఒత్తిడి కారణంగా ఆయన పక్కకి తప్పిస్తారా చూడాల్సిన పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.